ప్రయోజనాలను కాపాడేందుకు పెట్టిన ఈ 22A నిబంధన ఇప్పుడు సామాన్యుల భూముల విషయంలో గందరగోళాలకు కారణమైందా? తప్పు భూమి 22Aలో చేరితే ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రికార్డులు సరిచూడకుండా జాబితాలోనే వీటిని చేర్చారా, లేదంటే నిజంగానే నిషేధిత భూములను గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలన్నీ కూడా జరుగుతున్నాయా? ఒకవైపు ప్రభుత్వం తప్పులుంటే సరిదిద్దుతామని చెబుతోంది, మరోవైపు విపక్షాలు మాత్రం వేలాది లక్షలాది ఆస్తుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆరోపిస్తుంది. మరి ఈ 22A అసలేంటి? ఎలాంటి భూములు ఇందులోకి వస్తాయి? ఎవరి తప్పుతో ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి? తప్పుగా చేరిన భూములకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈరోజు మనం డిబేట్లో తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సురేష్ గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఇక మరోవైపు న్యూమన్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఇక రామ్మూర్తి, పొల్లపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. సురేష్ గారు చెప్పండి, అంటే ప్రభుత్వం ఏమో 22Aలో ఈ నిషేధిత భూముల జాబితాలో వీటిని చేర్చిందని. అసలు 22A అంటే ఏంటి? వేటి భూములకు ఇవి వర్తించే అవకాశాలు ఉన్నాయి? వినబడుతుందండి? యా కంటిన్యూ. అంటే ప్రతి భూమి వాల్యూ 100 రూపాయల కంటే ఎక్కువ ఉంటే కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది. అయితే ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను రిజెక్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్లకు అధికారం లేదు. కాకపోతే ఒకవేళ నిషేధ జాబితాలో ఆ భూమి ఉంటే మాత్రం దాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయితే ఈ 2007లో, అంతకుముందు 1999లో పబ్లిక్ పాలసీ కింద తీసుకొస్తే అది కోర్టు ఉత్తర్వు ప్రకారం అగైన్ 2007లో 22A1 A2E అని అమెండ్మెంట్ తీసుకొచ్చేసి ఈ జాబితాలో ఏ రకమైన భూములు ఉండాలనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇందులో చాలా మటుకు అనవసరంగా అన్నట్టుగా తమ ప్రమేయం లేకుండానే కొన్ని భూములు చేర్చడం వల్ల 23 డిసెంబర్ 2015 నాడు మన గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్, అప్పుడు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గారు ముగ్గురు ఉన్నట్టు జడ్జిలు, చీఫ్ జస్టిస్ ఇద్దరు, ఒక తీర్పులో సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఏ భూములు అందులో చేర్చాలి, ఎవరు తీయాలనే విషయం కూడా అందులో చెప్పడం జరిగింది. దాని ప్రకారం గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2015 హైకోర్టు ఆర్డర్ మేరకు ఒక మీటింగ్ కూడా పెట్టారు సిసిఎల్ఏలో. అందులో అప్పుడు నేను ఆర్డీఓ ఉన్నాను రాజనగర్ లో, దాన్ని కూడా అటెండ్ చేశాను. అందులో కాకుండా అందులో ప్రోఫామాలు కూడా ఇచ్చారు. అయినా ఊరికే ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు, మేము కూడా తయారు చేసి పంపించాం, కానీ ఫైనల్ కాలేదు. తిరిగి 2025 ఈ మధ్య కాలంలో గౌరవ జడ్జి, హైకోర్టు జడ్జి గారు ఈ విషయంలో చాలా రిట్రిబ్యూషన్ పడుతున్నాయని చెప్పి సిఎస్ గారికి ఒక అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. పలానా తేదీ లోపల మేము కొత్తగా జాబితా తయారు చేస్తాము అని అఫిడవిట్ సబ్మిట్ చేయండి, లేకపోతే మిమ్మల్ని కూడా పర్సనల్ గా రావాల్సి వస్తుందని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు గవర్నమెంట్ సిసిఎల్ఏ అన్ని జిల్లా కలెక్టర్లకు ఈ జాబితాలు తయారు చేయమని చెప్పడంతో అసలు ఏ రకమైన భూములు చేర్చాలనేటువంటి మన రెవెన్యూ అధికారులకు సరైన అవగాహన కల్పించకుండా అసలు మళ్ళీ పట్టా భూములు కానీ మిగతా భూములు గవర్నమెంట్ భూములుగా చేర్చకపోతే తమ మీదకి వస్తాయని చెప్పేసి అసలు జాబితా డాక్యుమెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేయకపోవడం పెద్ద పొరపాటు. రెండవది, మన దగ్గర ఈ సేత్వార్లో క్లాసిఫికేషన్ తెలుస్తుంది. ఎప్పుడో తయారు సేత్వార్లో దాని సరణం టు ఎక్స్టెంట్ క్లాసిఫికేషన్, అది ఇనామా, పట్టానా, గవర్నమెంటా. అదేవిధంగా కాస్తాలో రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ అథారిటీ ROR ఏ విధంగా వచ్చింది. అయితే ఈ 22A1Aలో గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ అవి చేర్చాల్సి వస్తుంది. అదేవిధంగా బిలో మాత్రం లోకల్ బాడీస్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఆస్తులు కానీ చెప్పాలి. సిలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, అదేవిధంగా వక్ భూములకు సంబంధించిన భూములు చేర్చాలి. అది డిలో మాత్రం సీలింగ్ సర్ప్లస్, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం మిగులు భూమిగా స్వాధీనం చేసుకున్న వివరాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ సంబంధించిన మిగులు భూములుగా తీసుకున్న వివరాలు అందులో చేర్చాలి. ఈలో మాత్రం ఐటీ కానీ, ఈడీ కానీ లేదా వేరే కోర్టు ఆదేశాల మార్గం జప్తు చేయబడ్డ భూముల వివరాలు, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ లో మనం అక్వైర్ చేసే భూములు కూడా అందులో చేర్చాలి.
అయితే ఏబి జిల్లా కలెక్టర్ గారు రిపోర్ట్ నివేదిక అంటే జాబితాను ఐజీఆర్ఏని పంపాలి. సిలో ఎండోమెంట్ కమిషనర్ గారు, సిఇఓ వక్ఫ్ బోర్డు, డిలో ఆర్డీఓ అంటే ల్యాండ్ రిఫార్మ్ ట్రిబ్యునల్ కాబట్టి ఆర్డీఓ గారు, అదేవిధంగా అర్బన్ సింగ్ ఎస్ఓ గారు. ఈ మాత్రము అది గవర్నమెంట్ కి పంపించి గవర్నమెంట్ గెజిట్ ద్వారా అది నోటిఫై చేయాల్సి వస్తుంది. అందులో అటాచ్డ్ భూములు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ద్వారా నోటిఫై. అయితే ఏబిలో తీర్చుకోవడానికి రీనోటిఫై చేయడానికి కలెక్టర్ కలవాలి, సిఎంఓ సంబంధిత అధికారులు, డిఎంఓ ఆర్డీఓను ఎస్ఓ. ఈ మాత్రం దానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఒక ఉన్నత స్థాయి కమిటీని మొన్న 98 జీవో నంబర్ 98 ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో సిసిఎల్ఏ గారు మెంబరు, అదేవిధంగా సర్వే సెటిల్మెంట్ కమిషనర్ గారు మెంబర్ ఫర్ కన్వీనరు, ఒక రిటైర్డ్ జడ్జి. ఆ కమిటీకి మనం అగ్రివేన పార్టీ అప్పీల్ చేసుకోవాలి. దానిలో ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ హీరింగ్ ప్రకారం మనకున్న డాక్యుమెంట్ చేయాలి. అయితే ఇక్కడ పొరపాటు ఎక్కడ చేశారంటే మన వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి సరిగైన అవగాహన కల్పించుకోవడం ఒకటి. రెండోది ఈ జాబితాలో మీ నంబర్లు చేర్చారు అని పబ్లిక్ చెప్పకుండా డైరెక్ట్ గా భూభారతి ప్రొహిబిటెడ్ లిస్టులు అంతకుముందు ధర్నలో చేశారు, ఇప్పుడు భూభారతి పోర్టల్లో పెట్టారు. అసలు ప్రమేయంగా ముందు ఏం చేయాల్సి ఉందంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేసి ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా గ్రామ సభలు కండక్ట్ చేసి దాన్ని పబ్లిక్ చేసి ఈ మీ పలానా భూమి మేము ఈ పలానా 22 పెట్టాం, అది కాదు అని దగ్గర మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, ఆ ఎవిడెన్స్ తీసుకొని రండి. ఒక జిల్లా స్థాయిలో కమిటీ వేసుకొని ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి లేదు మీ ఎవిడెన్స్ ప్రకారం తప్పు, అది జాబితాలు ఉండాల్సిందే లేదా తొలగిస్తున్నాం, ఆ రకమైన చర్య తీసుకుంటే బాగుండేది. ఇందులో ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. మంచాల్ మండల్ రంగారెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేష్ గారు మళ్ళీ